హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అయిపోయింది కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావనుకుంటున్నారా? ఇంకా ఉంది. బజ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడే ఒక బజ్ ఇంటర్వ్యూ చూసా. విన్నర్ కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూ. సో బజ్లో కళ్యాణ్ ఏం చెప్పాడు, అమ్మాయిలు పిచ్చోడు అనే దానికి ఎలా ఆన్సర్ చేశాడు, డిమాండ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు, తనూజ గురించి కొంచెం డిఫరెంట్గా మాట్లాడాడు. అంటే నాకు డిఫరెంట్గా అనిపించింది. ఆ తర్వాత దివ్యాకి థ్యాంక్స్ చెప్పాడు. సో ఇమ్మాన్యుల్ రన్నర్ అవుతాం అనుకున్నాడు. 18 నిమిషాల దాంట్లో మంచి మంచి కంటెంటే ఉంది. అంటే చాలా అంటే కొన్ని కళ్యాణ్ మాటలు ఇలా 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 ఆలోచించాడు కళ్యాణ్ అని కూడా అనిపించింది. ఓకేనా? సో అవి ఎక్కడ అనిపించినాయి మొత్తం ఈ వీడియోలో మాట్లాడతా. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే లైక్ చేయటం. ఓకే, ఒక లైక్ కొడితే సబ్స్క్రైబ్ ఇంకా అడగలను. ఎందుకు, ఇంకా సబ్స్క్రైబర్లు తగ్గిపోయే సీజన్ ఇది. ఇంకా సీజన్ అయిపోయాక నేను అడిగినా కానీ మీరు చేయరు. అలాగా లైక్ అయితే కొట్టండి. ఓకేనా? ఎస్. సో స్టార్టింగ్ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. ఇక్కడ నాగార్జున గారు ఆ కప్పిస్తే ఇక్కడ బస్ తరపున కూడా కప్పియాలని కప్పిస్తారు శివాజీ గారు. సో కూర్చోబెట్టాక ఒక్కోటి స్టార్ట్ చేస్తాడు. నేను మెయిన్ విషయాలను సమప్ చేసేస్తా. ఓకేనా? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ 3 వారాల్లో నీ ఆట డిఫరెంట్గా ఉండేది అన్న పాయింట్ ఒకదాన్ని ఇచ్చేస్తాడు శివాజీ గారు. ఎందుకంటే దానికంటే ముందే ఒక మాట చెప్తాడు, నేను రోస్ట్ అయితే చేయను, టాప్ 5కి ముందే ఆ రోస్టింగ్ అయిపోయింది, ఇంక టాప్ 5 మొత్తం సరదా మాటలతో పొగట్టమే అన్నట్టు చెప్తా. సో ఎంత రోస్ట్ అయిపోయినా కొన్ని విషయాలు ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు కదా అన్నట్టు ఆ మాటలు అడుగుతా అనమాట. సో ఫస్ట్ 3 వీక్స్ నువ్వు ఎంతసేపటికి అమ్మాయిలతోనే ఉండేవాడివి. నీ రిలేషన్స్ కూడా ఎంతసేపటికి అత్తమ్మ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మొత్తం ఫిమేల్తోనే కనపడే ఎక్కువ. సో ఎక్కువ వాళ్ళతో అదే రాసుకొని పూసుకొని చేతులు వేస్తాయి ఉంటాయి కదా, వాటి గురించి అట్లా వేరే రకంగా అనుకునేవాళ్ళు అంటే దానికి ఆన్సర్ చెప్తాడు. సో ఇక్కడ చాలామందికి తెలియదు, నాకు చాలా క్లోజు ప్రియా అండ్ శ్రీజ. ప్రియాని నేను అక్క అంటాను, శ్రీజాని అక్క అనకపోయినా అక్క బామే ఉండేది నాలో. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను అంటే రమ్య కూడా వచ్చి అంటది కదా, సో ఆ పాయింట్ కూడా తెస్తాడు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నేను సోల్జర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సో అలానే ఒక రోబోలాగా ఉండాలని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. సో నాకు ఒక లైఫ్ ఉంది. కరెక్ట్, అతను చెప్పింది మాత్రం ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంతే కదా, ఇప్పుడు అతను మనలాంటి మనిషే కదా, ప్రొఫెషన్ వేరేనే కానీ అతను చదివినంత కో ఎడ్యుకేషన్ అంట. కో ఎడ్యుకేషన్ అన్నప్పుడు బేస్గా అమ్మాయిలు ఉంటారు కదా. సో నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆ తర్వాత ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి అక్కడికి వెళ్ళా అంట. సో ఇట్లా ఉన్నప్పుడు మాకు పార్టీస్ ఉంటాయి, మేము సినిమాలకు వెళ్తాం, మాకు ఫన్ ఉంటుంది. సో మా ఫాదర్ డబ్బు తక్కువ ఉన్నా కానీ నన్ను మంచి మంచి కాలేజీలో చదివించాడు. ఇవన్నీ ఉన్నప్పుడు సో అలా జెల్ అవుతాము. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకున్నారన్న సంగతి నాకు ఆమె వచ్చాక నాకు అర్థమైపోయింది. అట్లా చెప్పాక ఓహో ఇలా అనుకుంటున్నారా అన్నట్టు. సో అక్కడ నేను గేమ్ మార్చుకున్నాను అని శివాజీ సార్ కూడా బాగా పొగుడతారు. అక్కడి నుంచి ఇంకా అసలు వెనుదిరిగి చూసుకోలేదమ్మా నువ్వు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఎక్సలెంట్గా పైకి వచ్చేసావు అన్నట్టు చెప్తాడు. సో ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఆ తర్వాత ఏమంటే తన గేమ్ గురించి చెప్తా కామనర్స్గా వచ్చిన డిమాండ్ గురించి మాట్లాడే మాటలో డిమాండ్ గురించి ఏం చెప్తా అంటే, డిమాండ్ నీకు ఎలా అనిపించా అంటే వాడు చాలా మంచోడు సార్, వాడు 15 లక్షలు తీసుకున్నందుకు నీకు ఎలా అనిపించింది? ఐఎమ్ హ్యాపీ సార్, ఎందుకంటే వాడు మిడిల్ క్లాసే అని చెప్తా. డిమాండ్ గురించి చాలా గొప్ప మాటలు చెప్తాడు. ఏం చెప్తా అంటే, అగ్ని పరీక్షలో 45 మంది మేము ఫైనల్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు అందరితో వెళ్ళి మాట్లాడేవాడు ఆ రూమ్లో, వెయిటింగ్ రూమ్లో. అరే ఏంట్రా ఇంత కలిసిపోతున్నాడు ఇతను, చాలా బాగున్నాడు. దానికి తోడు ఆయన ఫ్లిప్పులు కొట్టడము, ఆయన వీడియోలు అవన్నీ వేసేవాళ్ళు కదా. డిమాండ్ ఒక రేంజ్ ఉండేది కదా. సో చాలా బాగా అనిపించేది, అయ్యో నాలో ఇంత నాకు కూడా ఇంత టాలెంట్ ఉంటే బాగుండు, నాలో కూడా అంటే టాలెంట్ కాదు ఒక పదం ఆడతాడు ఏంటంటే కొంచెం ఇంట్రావర్ట్గా తిను, నాలో కూడా ఇంత ఓపెన్గా చెప్పుకునే ఇది, ఇంత జోవియల్గా ఉండే నేచర్ నాకు కూడా ఉంటే బాగుండేదేమో అట్లా అనుకుంటాడంట. నేను పదం కరెక్ట్గా వాళ్ళేదేమో ఈ సెన్సే ఆయన చెప్పింది. ఓకే, అలా ఉంటే బాగుండు అనుకున్నాను సార్ డిమాండ్ ఆట చూసి. అంతెందుకు సార్, డిమాండ్ వచ్చి నీకు ఫస్ట్ 15 మెంబర్స్లో ర్యాంకింగ్ పెట్టమన్నప్పుడు నాకంటే డిమాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంచాను. అంటే డిమాండ్ కొట్టేసి నేను అక్కడికి వెళ్దామనేది నా ఇది అన్నాడు. అంటే డిమాండ్కి ఇచ్చిన వాల్యూ ఎక్సలెంట్. అంటే డిమాండ్ కళ్యాణ్ బ్రెయిన్లో గొప్ప ప్లేయర్ ఫస్ట్ నుంచి కూడా. అందుకే కొంచెం వీళ్ళిద్దరి మధ్య ఆయనకి ఈయన మీద జలస్తున్నట్టు, ఈయనకి ఆయన మీద జలస్తున్నట్టు కనపడేది.
ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో ఆ డిమాండ్‌కి జలసబ్బా కళ్యాణ్ మీద అంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో కళ్యాణ్‌కి కళ్యాణ్ కళ్యాణ్ అంటే డిమాండ్‌కి జలసబ్బా అన్నట్టు అంటారు. డిమాండ్ ఫ్యాన్స్ ఏమో లేదు లేదు డిమాండ్ అంటే కళ్యాణ్‌కి జలసా. ఇది జరుగుతా ఉంది. బట్ వీళ్ళిద్దరూ ఆహ్, మంచిగానే ఆడారు. మా ఇద్దరి మధ్య ఏం లేదు సార్. అసలు మేము చాలా గేమ్ పరంగా గాని చిన్న చిన్నవి ఉంటాయి తప్పితే ఏం లేదు. సో మేమిద్దరం అలానే ఎంటర్ అయ్యాము అని చెప్తా ఇంకొక మాట అంటాడు. ఫస్ట్ 3 వీక్స్‌లో నాకు ఎవరంటే ఏంటి ఇయన్నీ చూసి నాకు గేమ్ అర్థమైంది సార్. నేను కొంచెం గేమ్‌ని బాగానే అనలైజ్ చేయగలను. బట్ వాడి గేమ్‌లో కొంచెం చిన్న చిన్న తప్పులు కనపడ్డాయి. తప్పులంటే అరే! బయట ఒకలాగా ఉన్నాడు ఇక్కడికొచ్చేసరికి అంటే శివాజీ గారు కూడా అంటారు. చాలా మందితో కలివిడిగా ఉండేవాడిని అయితే ఇక్కడ అందరితో కలివిడిగా లేడే అన్నట్టు అంటాడు. ఎందుకంటే ఆయన ఉంది ఒక్కరితోనే గదా! సో, ఆ తర్వాత నేను ఫస్ట్ 3 వీక్స్ ఆఫ్ గేమ్ అబ్జర్వ్ చేశాక సో, నాకెక్కడో కొంచెం వాడు వాడు ఆట తప్పుతుంది అన్నట్టు అనిపిచ్చేది సార్. సో, కానీ అది చెప్తే ఎలా తీసుకుంటాడనేది చెప్పలేకపోయాను సార్ అన్నాడు. అదేం గాదు. చెప్తే ఆయన గేమ్ మార్చుకుంటాడు గదా! అది తప్పుకోలేదు. అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పని నేను అనను. ఆయనకే మాయింది. ఇప్పుడు ఒకరికి మోసం చేస్తే తప్పు. అంతేగాని సో, ఇన్‌పుట్స్ అంటారా? అదంతా గేమే గదా! ఎవరికై వాళ్ళు ముందుకు రావాలనుకునే గేమే గదా! అలా అని చెప్పి డిమాండ్‌కేం వెన్నుపోట్లు పొడవలేదుగా కళ్యాణ్. సో, అట్లా డిమాండ్ గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఇక్కడికొచ్చాం సార్ వాడు 15,00,000 తీసుకున్న హ్యాపీ సార్ నేనంటాడు. మీ ఇద్దరు అగ్ని పరీక్ష నుంచి వచ్చి పుల్లాన్న ఇది ఇది అన్నట్టు అంటారు. ఆ తర్వాత సో, నీకు దివ్య గురించి టాపిక్ వస్తుంది. దివ్యకి ఎందుకు థాంక్స్ చెప్తాడంటే, సో, దివ్యనే గదా! అసలు ఫస్టు నువ్వేం ఆట ఆడుతున్నావు? అసలు నీ ఆట ఏంది? అని అన్నప్పుడు వరస్ట్ ప్లేయర్ అని ఇచ్చినప్పుడు నన్ను వరస్ట్ ప్లేయర్ అన్నోళ్ళతోటే నేను బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలని కెప్టెన్ అయ్యాక ఆ బ్యాండ్ పెట్టమంటాడు గదా! అప్పుడు రీజన్ చెప్తాడు. ఎందుకు దివ్యతోనే పెట్టించుకున్నావు ఆ బ్యాండ్ అంటే, నన్ను వరస్ట్ ప్లేయర్ అయింది కదా సార్ అందుకని అన్నట్టు దానికి క్లారిటీ ఇస్తాడు. అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే శివాజీ గారు ఇంకోసారి చెప్పించాలనుకున్నారు మనందరికి. దట్ ఈస్ ఫైన్. సో, అంటానే మళ్ళా దివ్య చూడమ్మా ఇప్పుడు అని మళ్ళా దివ్యను కూడా పొగుడుతాడు. ఏమని? సో, నీలో ఆ ఆట స్ఫూర్తిని రగిలించింది ఆ అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పాలంటే దివ్య థాంక్స్ అంటాడు. సో, ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడింది అన్నట్టు అంటాడు. దివ్య గురించి కూడా బాగా చెప్తాడు. ఆ తర్వాత దివ్య గురించి అయిపోయాక ఆహ్, ఇమ్మాన్యుల్. ఇమ్మాన్యుల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఇమ్మాన్యుల్ ఆట ఎలా ఉంది? ఇమ్మాన్యుల్ ఎళ్ళిపోయినప్పుడు ఏమంటాడు? షాక్‌కి గురయ్యాను అంటాడు. అసలు షాక్‌కి అసలు బ్లాస్ట్ అయిపోయింది మైండ్ అని చెప్తా, అసలు ఇమ్మాన్యుల్ నా పక్కన ఉంటాను అనుకున్నాడు. అంటే ఇతనికి ఐడియా ఉందబ్బా! వామ్మో! ఇతను మామూలోడు కాదు స్వామి. ఇతనికి ఐడియా ఉంది గేమ్ మీద. ఆ! ఆహ్, అతను ఉంటాడా? ఉండడా? లేపోతే ఇక్కడికొచ్చి ఏమన్నా చెప్తున్నాడా? ఇట్లా రకరకాలుగా ఎళ్ళింది నాకు బజ్ చూస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది ఈ కళ్యాణ్ మాటలు. అంటే తనేమనుకున్నా అంటే ఎందుకంటే అక్కడికొచ్చిన అందరి గురించి చెప్పింది కళ్యాణ్ అండ్ తనుజ గురించి. బాగా సారీ ఇమ్మాన్యుల్ అండ్ తనుజ గురించి. ఇతనేమంటున్నాడు? నాకు టాప్ 5లో అనేది నేను అసలు ఆ టాప్ 5 మ్యాటర్ ఎత్తేవాడిని కాదు సార్. ఎందుకంటే టాప్ 5 ఎత్తానంటే నా విన్నర్ గోల్ అనేది చిన్నదైపోయేది. ఈడు టాప్ 5లో ఉండటానికే ట్రై చేస్తున్నాడు. టాప్ 5లో ఉండటానికే ట్రై చేస్తున్నాడు అన్నట్టు అనుకునేవాళ్ళు. అందుకని నేను టాప్ 5 ఎక్కువ ఎత్తేవాడిని కాదు అన్నది కరెక్ట్. ఎక్కువ టాప్ 5 ఎత్తేవాడు కాదు. అసలంత అంత టాప్ 5లో ఉన్నందుకు సంతోషం కూడా ఏం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి తెలుసు. నాకిప్పుడు అర్థమవుతుంది ఆయనకి తెలుసు. అందుకే చూడండి టాప్ 5లో వచ్చావు. నువ్వు వేరే వాళ్ళకి ఓటప్పీలు అయన్నీ ఛాన్స్ వస్తుందనుకున్నప్పుడు, టాప్ 5 లేకపోయినా పర్లేదు. ఆ ఓటప్పీలు వస్తే బాగుండు అన్నట్టు అనుకుంటాడు ఆయన. ఒకసారి చెప్తారు లైవ్‌లో గూడా. సో, దాన్ని బట్టి టాప్ 5 బెంగేం లేదు ఆయనకి. ఆయనకి అర్థమైపోయింది. అదే కన్వే చేస్తాడు. నాకెప్పుడు విన్నర్ కొట్టాలని ఉండేది అని చెప్తా, ఇమ్మాన్యుల్ అయిపోయినప్పుడు షాకింగ్ అయ్యాను. ఇమ్మాన్యుల్ నా పక్కన ఉంటాడు అనుకున్నాడు అంటాడు. అంటే అప్పుడు శివాజీ గారు షాక్ అయ్యి, అంటే ఏంటి నువ్వు విన్నరు ఆయన రన్నర్ అయితే థర్డ్ పొజిషన్ తనూజ అనుకున్నావా అన్నట్టు అంటాడు. వెంటనే ఆయన తేరుకొని తనూజ మళ్ళా కళ్యాణ్ ఏమంటాడు, లేదు 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 వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారనుకున్నారు నా పక్కన. కాకపోతే ఇతనికి అప్లాజ్ ఎక్కువొచ్చింది గదా! దానికి గూడా ఒక ప్రాపర్ ఆన్సర్ కన్వే చేస్తాడు. దీనికి అప్లాజ్ ఎక్కువొచ్చింది గదా! అంటే ప్రతి వోళ్ళు రావటం, ఇమ్మాన్యుల్ సూపర్ ఆడుతున్నారంటాం అన్నట్టు చెప్తారు గదా! అందుకని ఆయనున్నాడనుకున్నాను. దానికి తోడు నాలాగానే ఉంటది ఆయన గేమ్ గూడా. సో, ఎవరిని ఇబ్బంది పెట్టరు. మేమిద్దరం ఒకేలాగా ఆడతాం. సో, ఇక బాండ్ పరంగా గాని నాకు ఇమ్మాన్యుల్‌తో బాండింగ్ ఎక్కువ. ఇటువంటి గేమ్ పరంగా నాకు తనుజతో లేదంటాడు. ఇదేందిరా స్వామి అనిపించింది నాకు. అంటే ఓవరాల్‌గా తనూజ, ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు గూడా తనూజ గెలవాలని కోరుకుంటాడు ఇతను. ఒక టాస్క్‌లో ఫీల్ అవుతాడు గదా! నువ్వెందుకు ఆ! ఎవరు గెలిచినా ఓకే అంటున్నావు లాస్ట్ మొమెంట్‌లో. ఇట్లయితే నాకసలు నచ్చదు. నువ్వు ఆడాలి. అట్లా అంటాడు గదా! తనూజతో. ఇక్కడికొచ్చేసరికి అమ్మో! కళ్యాణ్ గేమర్‌రా నాయనా అనిపించింది నాకైతే. సో, యాహ్! ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది గేమ్. అదేం పెద్ద తప్పని గూడా మనం పట్టించుకోవడం అంతకంటే తప్పులు చేసినోళ్ళు చాలా మందుంటారు.
అయినా ఏంది ఆయన ఒక ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్‌కి ఇచ్చాడన్నట్టే అర్థం చేసుకోవాలనిపిస్తుంది నాకు. కాకపోతే ఇక్కడ తనూజ గురించి బయట కూడా ఇంకో రీల్ దొరుకుతుంది. ఏంటంటే మీకెవరన్నా హెల్ప్ చేసారా ఈ గేమ్‌లో తనూజ హెల్ప్ చేసిందా? అది ఇది అంటే మీ సక్సెస్‌లో ఎవరన్నా భాగం అంటే, గేమ్ పరంగా నాకేం హెల్ప్ చేయలేదు అన్నట్టు అన్నాడాయన. సో, అనేసరికి అది కొంచెం రీల్ బయట తిరుగుతుంది. నాకేమనిపించిందంటే తనకి గేమ్ తెలుసబ్బా! తనకి గేమ్ తెలుసు. సో, అతను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్టే. ఆ! ఆయన బయటికెళ్తే ఏమవుతాడా? ఇదే దీంట్లో ఉండి బయట పడగలడా తనూజ విషయంలో ఇన్ని ఆలోచించారు గానీ జనాలు. నో. కళ్యాణ్ చాలా మెచ్యూర్డే. ఎందుకంటే, అక్కడ ఆయన క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆయన బయట ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఆయన ఒక రకమైన గేమ్ ఆడాడు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన గేమ్ అబ్బా! కప్పు కొట్టే ప్రాసెస్‌లో. అయితే ఆ ప్రాసెస్‌లో ఎవరిని హర్ట్ చేయల కళ్యాణ్. అదైతే ఓకే. అది మనం జెన్యూన్‌గా ఒప్పుకోవాలి. ఎవరిని హర్ట్ చేసి, ఎవరిని పలానా వాళ్ళని తొక్కి, పలానా వాళ్ళ మీద నిందలేసి ఆ గేమ్ ఆడల అతను. అందుకే జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఆ జెన్యూన్‌నెస్‌కి. అయితే ఒక చిన్న గేమ్ అయితే ఆడాడు. ఆయనకి తెలుసు. ఆయన విన్నరని ఆయనకే తెలుసని ఇప్పుడు అర్థమవుతుంది. సో, మనమేమనుకున్నాం లోపల ఉన్నప్పుడు, ఆయన విన్నరు ఏమో భయపడుతున్నాడు, దానికి టెన్షన్ పడుతున్నాడు ఇట్టనుకుంటాం గదా! నో. ఆయనకి పక్కా క్లారిటీ ఉంది. సో, అది ఇమ్మాన్యుల్ గురించి చెప్తాడు. ఆహ్, రమ్య అన్న మాటల తర్వాత నేను చాలా మారాను సార్. థర్డ్ వీక్ తర్వాత ఓహో! ఇలా ఎళ్తుందా? ఇలా చేతులు పట్టుకుంటున్నారు అది ఇది అన్నప్పుడు చాలా మార్చుకున్నాను నేను. దాని పరంగానే గేమ్ ఆడాను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత తనూజ గురించి వస్తదబ్బా! ఏంటి మ్యాటరు? తనూజ మ్యాటర్ ఏంటని స్టార్ట్ చేస్తాడు శివాజీ గారు. తనూజ మ్యాటర్ ఏందనంటే, తనూజ గురించి ఏం చెప్తా అంటే, ఫస్ట్‌లో కొంచెం నెగెటివ్ ఒపీనియనే ఉందంట ఈ అమ్మాయి మీద. ఏంది ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అన్నట్టు ఉండేది సార్. కానీ పోను పోను చూస్తుంటే, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనిపించింది నాకు. ఈవెన్ గేమ్స్‌లో గూడా హ్యామర్ గూడా ఆమె హ్యామర్ నాకిచ్చి, నువ్వు ఎవరిని జేయాలో చెయ్యి అని చెప్పటము. ఆ తర్వాత కళ్యాణ్ కొంచెం గేమ్ బాగా ఆడుతున్నాడు. కళ్యాణ్ ఆహ్, కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు. కళ్యాణ్‌కి సపోర్ట్ చేయాలి. సంథింగ్ లైక్ దట్. అట్లా వేరే వాళ్ళతో అంటుంటే విన్నాడంట. వింటే అప్పుడు ఈయనేమంటాడు శివాజీ గారు, "ఓహో! అంటే మీ ఇద్దరి మధ్యలో ఫస్ట్ సిగ్నల్ అటునుంచొచ్చిందా" అన్నట్టు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది లవ్వే గాదు. ఆ అమ్మాయి చాలా క్లియర్‌గా చెప్పింది తనూజ, "నాయనా నువ్వు చాలా చిన్నోడివి. నేను చాలా పెద్ద అమ్మాయిని" అని. ఓకే. సో, అటునుంచి అటునుంచొచ్చిందని అలా అని కాదన్నట్టు కళ్యాణ్ గూడా అంటాడు. అటునుంచొచ్చిందా సిగ్నల్ అయితే, అలా అని కాదు సార్. కాకపోతే గేమ్ పరంగా నా గురించి కొంచెం మంచిగా చెప్పేది. ఇంకొకటేంటంటే ఆమె గేమ్ తప్పర్థం చేసుకునేవాళ్ళు. నేను కొన్ని క్షణాల్లో ఆమెను చూస్తా అనలైజ్ చేసేవాడిని. ఓహ్! ఈ అమ్మాయి యాక్చువల్‌గా ఇదనుకుందా? ఈ అమ్మాయి ఇందుకు బాధపడుతుందా? ఈ అమ్మాయి ఉద్దేశ్యం ఇదా? అని నాకు కొన్ని తెలిసాయి అన్నట్టు చెప్పేవాడు. చెప్తా ఇక్కడ మళ్ళా గేమ్ పరంగా నాకు ఇమ్మాన్యుల్‌కి ఉన్న బాండింగ్ తనూజకి లేదంటాడు. అది ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే లాస్ట్ వీక్స్‌లో గేమ్ పరంగా ఎక్కువుంది నీకు ఇమ్మాన్యుల్‌తోనే. మీకు కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఒక బ్రదర్స్ బాండ్‌లాగా కనపడేది లాస్ట్‌లో. కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ప్రతి చోట ప్రతిసారి ఉండేవాళ్ళు. తనూజ తోటేందంటే వేరే పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటము, పర్సనల్ విషయాలు ఇన్ ది సెన్స్ ఇంకేంట్రా సంగతులు అది ఇది ఈ మాటలు. కానీ గేమ్ పరంగా స్ట్రాటజీస్ ఇవన్నీ ఇమ్మాన్యుల్‌తో కలిసేసేవాడు. సో, దీన్ని బట్టి పెద్ద ప్లానే శివాజీ గారన్నట్టు పెద్ద ప్లానే ఏసావన్నట్టు అంటాడు చూడండి. స్టార్టింగ్‌లో కూర్చోంగానే. సో, అది మ్యాటరు. సో, ఆ! తనూజ ఆహ్, అలా అయిందంటే ఫస్ట్ అయితే అటునుంచొచ్చిందా సిగ్నల్ అన్నప్పుడు, అట్లా ఏం కాదు సార్. కాకపోతే ఒక మంచి ఫ్రెండ్‌లాగా అనిపించింది సార్. నాకిప్పటికి ఒక మంచి ఫ్రెండ్ అనంగానే, బయటికెళ్ళాక ఎవరిని కలుస్తావని గుచ్చి అడుగుతాడు. బయటికెళ్ళాక ఏముంది సార్ అందరిని ఇక్కడే కలిసాను. ప్రియాని, శ్రీజాని, తన్ని అందరిని. అంటే బయటికెళ్ళాక తనుజాని కలుస్తారా అన్నట్టేమన్నా ఆ క్వెషన్ ఏమో. సో, అదేం లేదు సార్ అన్నట్టు చెప్తాడు. అందరిని కలిసాను సార్. ఇంక ఫ్రెండ్స్ అందరిని కలుస్తాను. అది ఇది అన్నట్టు చెప్తాడు. ఇంకా నువ్వు నామినేషన్స్ గురించి ఆమెకు త్యాగం చేయాలనుకున్నావు గదా! ఆమె నామినేషన్స్ గురించంటే అప్పుడొక మాట అంటాడు. సో, నాకు క్లారిటీ ఉంది సార్. నాకు అంతకు ముందే బాగా ఆడాను. సో, అప్లాజొచ్చింది. నేను ఎలాగో సేవ్ అవుతానని తెలుసు. వేరేజ్ ఈ అమ్మాయి వచ్చేసరికి అంతకు ముందు బాగా లోలో ఉంది. లోలో ఉండేసరికి కొంచెము ఉపయోగపడిద్ది గదా! అని జెప్పి ఇచ్చాను అన్నట్టు అంటే, ఆ ఫుటేజ్ గురించి మాట్లాడతాడు. ఏంటి నిద్రపోతున్నప్పుడు అసలు 2 గంటల సేపు అలానే కూర్చున్నావు అన్నట్టంటే 2 గంటలు కాదు సార్. ఒక గంట అంటే, "హలో! మేము లైవ్ చూసామమ్మా 2 గంటలే" అని శివాజీ గారంటారు. కొంచెం ఫన్ చేస్తారు. ఫన్ చేసి అప్పుడు చెప్తాడు, "ఏం లేదు సార్. నేనక్కడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేనెళ్ళినప్పుడు మాధురి గారొస్తే నేను వద్దామనుకున్నాను. సో, నేనున్నప్పుడు నా కాలు మీద అమ్మాయి చెయ్యి ఇలా పడేసింది. ఆ కాలు మీద చెయ్యి పెట్టి ఇట్లా షివర్ అవుతా ఉందండి. ఇట్లా కదుపుతా ఉన్నట్టు అనిపించేసరికి నేను అది పోవటానికి చెయ్యి పట్టుకున్నాను. మళ్ళా చెయ్యి తీస్తే మళ్ళా ఇట్లా షివర్ అవుతుంది. మళ్ళా చెయ్యి పట్టుకున్నా. ఇట్లా మళ్ళా అట్లా ఒక 3, 4 సార్లు పట్టుకున్నాను సార్. అంతే అంతకు మించి అంతకు మించి ఏమి లేదు. సో, దాన్ని వేరేలాగా అర్థం చేసుకోవాల్సిన పని లేదన్నట్టు అక్కడ క్లారిటీ ఇస్తాడు. ఆ! 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 అన్నట్టు ఆయన ఇంక అటు నుంచి ఇయన్నీ చెప్తా ఉంటాడు.
సో, ప్రాబబ్లీ హ్మ్. ఆహ్, కానీ ఇక్కడ నాకు ఒక్కటి డిఫరెంట్ అనిపించింది ఏందంటే, లోపలున్న ప్రతిసారి నా గేమ్ మెరుగవటానికి గానీ, నా గేమ్‌లో మెళకువలు గానీ, నా గేమ్ ముందుకెళ్ళటానికి గానీ అన్‌డౌటెడ్‌లీ తనూజే కారణం అంటాడు. బయటకొచ్చాక కొంచెం గేమ్ పరంగా మాత్రం ఆమె ప్రభావం పెద్దగా ఏమి లేదన్నట్టు చెప్పాడు. అది కొంచెం అది ప్రాబబ్లీ ఇప్పుడు విన్నర్ అయ్యాక ఆయన పాత్ర ఆయన ఎక్కువ ఉంటదిగా. ఆయన స్ట్రాటజీస్ ఆయనకుంటాయిగా. సో, హ్మ్. ఒకేసారి అసలు నేను గెలవడానికే తనూజ కారణం అంటే, నువ్వు గెలిచింది లేదు, తనూజ చెప్పిన మాట వల్ల గెలిచావు అన్నది కూడా వస్తది కదా! కొంచెం అది ఉంటది. ఆ కాంప్లెక్స్ అనేది ఉంటది. ప్రాబబ్లీ అందువల్ల చెప్తున్నాడేమో. బట్ నేను చాలా సార్లు చెప్పా. అసలు ఇతను అలా ఎందుకంటున్నాడో అర్థం కావట్లేదు హౌస్‌లో. తనూజ ఇతనికి చేసిన హెల్ప్ కంటే, ఇతను తనూజకి చేసిన హెల్ప్ ఎక్కువ. ప్రతి దాంట్లో అలా ఆడు, ఇలా ఆడు, ఈ యాంగిల్‌లో పట్టుకో గేమ్ ఆడేటప్పుడు బాల్స్ గాని ఏవైనా, లేపోతే కత్తి ఇలా ఉండాలి. 45 డిగ్రీస్ యాంగిల్, 90 డిగ్రీస్ యాంగిల్ ఇయన్నీ చెప్తాడాయన. సో, ఈయనకది హెల్ప్ చేసాడు అది ఇది అన్నట్టు అనిపించింది. మోర్ ఓవర్ స్ట్రాటజీస్ కళ్యాణ్ అన్నది కరెక్ట్. స్ట్రాటజీస్ అనేది ఆయన చెప్పాడు కదా! ఫస్ట్ 3, 4 వారాల్లో ఎవరు ఎట్లా ఉండాలనేది ఒక పిక్చర్ అర్థమైపోయిందంట ఆయనకి. దాని పరంగా గేమ్ ఆడాడంట. సో, అది క్రిస్టల్ క్లియర్. సో, ఆ విషయంలో డిమాండ్ కొంచెం వెనకబడ్డాడని కూడా చెప్తాడు. కాకపోతే నేను చెప్పలేదు ఏమనుకుంటాడో ఏమో అన్నట్టు చెప్తాడు. సో, అది చెప్పాడు. ఇంకేంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇక్కడ బయటికెళ్ళాక ఏదన్నా సినిమాలు, గినిమాలంటే నాకు ఫస్ట్ నుంచి ఒక మంచి నటుడినవ్వాలని ఉండేది. సార్ ఐ వాంట్ టు బి ఎ గుడ్ యాక్టర్. అంతేగాని ఒక స్టార్ హీరో లేకపోతే అట్లా గాదు. మీలాగా, జగపతి బాబులాగా, శ్రీకాంత్ గారిలాగా మనకేదిచ్చినా ఈడు బాగా చేయగలడు అన్న పేరుంటే చాలు సార్ అన్నట్టు అంటాడు. ఇంకా శివాజీ గారుండి వచ్చిన ఆపర్చునిటీస్‌ని వదులుకోకమ్మా బాగుండు. ఎక్సలెంట్, ఎక్స్‌ట్రార్డినరీ, సూపర్ అని దాన్ని ఎండ్ జేస్తాడు. ఇది జరిగింది. ఓవరాల్‌గా ఇమ్మాన్యుల్ రన్నర్ అవుతాడు అనేది మాత్రం కొంచెం తనుజ ఫ్యాన్స్‌కి షాకింగే. అంటే ఇంక మళ్ళా అడిగాడు కాబట్టి చెప్తాడు. లేదు లేదు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారనుకున్నాను నా పక్కన అని దానికి రీజన్ కూడా మళ్ళా ఇమ్మాన్యుల్ గురించే చెప్తాడు. ఇమ్మాన్యుల్‌కి మంచి అప్లాజ్ వచ్చింది కాబట్టి ఆయనే ఉంటాడనుకున్నాను అన్నట్టు చెప్తాడనమాట. సో, అది మ్యాటరు. ఏమైద్దో చూడాలి. అంతే లోపల ఉన్నది బయటేమి ఉండదబ్బా! ఇప్పుడు చూడండి నాకు తెలిసి తనూజ, కళ్యాణ్ ఫోటోస్ ఎక్కడా కనపడలా. అంటే కళ్యాణ్‌తో అందరూ ఫోటోస్ దిగారు కదా! సో, ప్రాబబ్లీ తర్వాత ఏమన్నా రిలీజ్ చేస్తారేమో. అందరి ఫోటోస్ వచ్చినాయి కాబట్టి. సో, గేమ్ అయిపోయింది. ఎవరి దారి వాళ్ళే అంతే. ఇంకేం ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏందంటే మన కళ్యాణ్, ఆయేషా కలిసి ఆహ్, జోడీలో ఉండబోవచ్చు అనేది. ఉంటాను కదా! ఉండబోవచ్చు అనేది. కళ్యాణ్, తనూజ అన్నారు కదా! అది జరగదు. ఎందుకంటే బయటకొచ్చాక కొన్ని ఈక్వేషన్స్ మారతాయి. మళ్ళా డిమాండ్ రీతూకి అది ఆ ప్రాబ్లమ్ లేదు. డిమాండ్ ఓపెన్‌గా చెప్పేస్తున్నాడు. రీతు ఓపెన్‌గా చెప్పగలదు. సో, మా ఇద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని వాళ్ళిద్దరు చేయగలరు. వాళ్ళిద్దరు చేసినా దాన్ని పెద్దగా హార్డ్‌గా ఏమి చూసే ఇది లేదు. కొంచెం క్యూట్‌గానే చూస్తారు జనాలు. బట్ వీళ్ళిద్దరిదేందంటే అక్కడ కొంచెం దాన్ని వేరేలాగా చూస్తారనుకోని తనూజ నో చెప్పొచ్చు. కళ్యాణ్ మనసులో ఏముందో మనకు తెలీదు. ఇయన్నీ ఎందుకులే గోల అని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా చూపియొచ్చు. అది మ్యాటర్. ఓకే. నెక్స్ట్ తనూజ ప్రోమో మాత్రం అదిరిపోయిందబ్బా ఒకటి. కుదిరితే తనూజ ప్రోమో మీద చేస్తాను. ఈ బజ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన దాకా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.